హాయ్ అండి. ఓకే, ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అవ్వాలనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతనే రావాలనుకుంటున్నారు. అతనే రావాలని కోరుకుంటున్నాం మా అన్న. ఓకే అండి. సో అంటే అతను ఆరోగ్యశ్రీ పై మీ స్పందన ఎలా ఉంది? ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఇంకా పెంచినాడు. ఇంతకుముందు 10 లక్షలు ఎంత ఉంది, ఇప్పుడు 25 లక్షలు చేసినాడు రీసెంట్గానే. అమలు అవుతుందండి, ఇబ్బంది ఏం లేదు. నేడు సీఎం జగన్ గారు ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం ప్రారంభించబోతున్నారు. అది ఎలా అనిపిస్తుంది? అంటే మంచిదే కదా అందరికీ, అంటే పేదవాళ్ళకు అట్లా వాళ్ళకి మంచిదే కదా. ఇబ్బంది ఇందులో 10 లక్షల వరకు ఎంత ఉండింది, ఇప్పుడు పెంచినారు. మంచి యూజ్ అవుతుంది. ఓకే, అంటే ఇంటి వద్దకు డాక్టర్లు వెళ్ళి షుగర్, బీపీ, యూరిన్ టెస్టులు చేస్తున్నారు కదా, దాని గురించి ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు పల్లెటూరులో ముసలి వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు పోవాలన్నా కష్టమే. డాక్టర్ అప్పుడు రాకోకుండా డాక్టర్లు ఇప్పుడు ఇంటి దగ్గరికి వచ్చి చూస్తున్నారు. వీక్లీ వన్స్ వస్తారు, మనకి ఏమైనా మెడిసిన్ కావాలని ఏం కావాలని చూస్తున్నారు. ఒకవేళ ఇక్కడ క్యూర్ అవ్వదు ఈ మెడిసిన్ ద్వారా అంటే వాళ్ళే హాస్పిటల్ తీసుకొని పోయి వాళ్ళే ఫర్దర్గా చేస్తున్నారు. ఇబ్బంది అయితే అంటే వాలంటీర్ సహాయంతో ఫర్దర్గా ప్రొసీడ్ అవుతున్నారు దానికి సంబంధించి. సో ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ కూడా కొన్ని కొత్తగా ఓపెన్ అయ్యాయి, మరికొన్ని రాబోయే అకాడమిక్ ఇయర్లో ఓపెన్ చేయబోతున్నారు. అది ఎలా అనిపిస్తుంది? మంచిదే కదండి, ఇంతకుముందు లేవు ఇప్పుడు చేస్తున్నారంటే మంచిదే కదా. జగన్ పాలనలో విద్యారంగానికి, వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్నారు, నిజమేనా? నిజమే కదా. ఇప్పుడు చూస్తున్నాము స్కూల్లో ఇంతకుముందు ఓన్లీ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కూడా పెడుతున్నారు అనుకుంటా. మంచి మంచి స్నాక్స్ ఇస్తున్నారు. అంటే డైలీ ఇప్పుడు మనం ఒక పిల్లల్ని హాస్టల్లో జరిపిస్తున్నామంటే వాళ్ళు ఏ విధంగా అయితే టైం టు టైం ఈ మండే ఇది ఇస్తాము, ట్యూస్డే ఇది ఇస్తాము అని చెప్తున్నారు. అదేవిధంగా ఒక స్కూల్ బోర్డు పెట్టేసి అట్లా చేస్తున్నారు, అది మంచిదే కదా. ఓకే అండి. ఆడుదాం ఆంధ్రాని 26వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే యూత్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు పెట్టడంపై మీ అభిప్రాయం ఏమిటి? అదే చెప్తున్నా కదా, కొంచెం పార్టీకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చెప్తున్నాడు క్రికెట్ బాగా ఆడేవాళ్ళు ఉంటే నెక్స్ట్ ఐపీఎల్లో కూడా ఛాన్స్ ఇస్తామంటున్నాడు. అంటే యూత్కి ఉత్సాహంగా ఉంటుంది, ప్రోత్సహిస్తున్నట్లే కదా. ఈ జనవరి నుంచి పెన్షన్ కూడా 3000కు పెంచుతున్నారు, అది ఎలా అనిపిస్తుంది? 3000 చెప్పినాడు కదా, అప్పుడు విడుదల వారిగా పెంచుతామన్నాడు కాబట్టి 3000 టైం అయిపోయింది కాబట్టి 3000 పెంచుతున్నాడు. సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన అంటున్నారు, అది జరుగుతుందా? 100% జరుగుతుంది. అంటే మమ్మల్ని అడిగేది కాదు, పల్లెల్లో పోయి అడిగితే వాళ్ళే చెప్తారు అంటే జరుగుతుందా లేదా. ఇంకా అంటే ఏమన్నా ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు డేటా చోరీ అది ఇది అని చెప్పేసి. మనం ఒక సిమ్ తీసుకోవాలంటే, ఒక రెస్టారెంట్లోకి పోవాలంటే, ఏం చేయాలంటే మన ఆధార్ కార్డు అన్నీ ఇవ్వాలా. అట్లా అది వాలంటీర్లు ఒక 50 మంది ఉంటారు, 50 మందిలో వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు ఏదైనా కావాలి ఎట్లా చేస్తారు? మినిమం సెన్స్ కదా అది, ఇంకా వాళ్ళు ఆలోచించుకోవాలా. నెగిటివిటీ కొంచెం ఎక్కువ అయిపోయింది కదా, దాని గురించి మీరేమంటారు? నెగిటివిటీ అనేది ఎవరికైనా ఉంటుంది. ఈ భూమి మీద ఉండే వాళ్ళలో నెగిటివిటీ లేని వాళ్ళు ఎవరు ఉండరు. రాముడికి నెగిటివిటీ, కృష్ణుడికి నెగిటివిటీ ఉంటుంది, అలా ఎవరికైనా నెగిటివిటీ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారు అనేసి అంటున్నారు. హామీలు అదే చెప్తున్నారు. నవరత్నాలు అనేవి మొత్తం అన్నీ అయిపోయినాయి, ఇబ్బంది ఏం లేదు. అది మద్యపాన నిషేధం ఒకటి చూడాలి ఏదేమవుతుందో. ఎందుకంటే నార్మల్గా అనుకున్నట్లయితే ఇబ్బంది ఏం లేదు. ఓ 2 years కరోనాలో వేస్ట్ అయిపోయింది. మనకి ఇన్కమ్ నార్మల్గానే మన స్టేట్ విడిపోయినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంది, అప్పులు ఉండే స్టేట్ కాబట్టి మనకి ఇన్కమ్ రావాలా. అప్పుడు ఏదో నార్మల్గా వస్తుంది, అదే విధంగా సాగిపోయింటే చేసేవాడనేమో. మధ్యలో కరోనా రావడం వల్ల 2 years బ్రేక్ అయిపోయింది, ఇన్కమ్ లేదు ఏం లేదు. అందుకని చెప్పి కొంచెం డిలే అవుతుందని నేను అనుకుంటున్నాను. చేస్తాడు ఖచ్చితంగా, టైం పడుతుంది. ఏమంటే ఓవరాల్గా జగన్ పాలన మీకు ఎలా ఉంది? బాగుంది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ అతనే వస్తాడు అంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఎన్ని పార్టీలు కలిసినా ఏం కలిసినా కన్ఫర్మ్ సీఎం అవుతాడు, ఇబ్బంది అయితే లేదు, అసలు డౌట్ లేదు దాంట్లో. థ్యాంక్ యూ.